హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారేంటి? బాగున్నారా? ఏం చేస్తున్నారు ఏంటి? సరే, అయితే అది ఏం చెప్పాలి. ఎల్కేజీ టైంలో నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక అంటే అనుకోకుండా ఏంటో తెలియదు కానీ ఒకరి చెప్పులు ఒకరు మారిపోతే నేను ఇంటికి వచ్చేసిన తర్వాత అవతల వాళ్ళు మీ అబ్బాయి చెప్పులు దొబ్బేశాడు అది ఇది అని ఏదో సంథింగ్ ఇంటికి వచ్చి అడిగితే నాకు ఆ టైంలో కోపం వచ్చేసి మా ఇంటి పక్కన ఇంట్లోకి వెనకాలకి వెళ్ళి దొడ్డేపు నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి వేరే వాళ్ళ ఇంట్లోకి విసిరేసాను. అలా ఒకటి జరిగింది. తర్వాత ఒకరోజు సెకండ్ క్లాస్లో థర్డ్ క్లాస్లోనూ ఫీవర్గా ఉండి ఒంట్లో బాగాలేదు. సెలవు మాట వెళ్ళలేదు స్కూల్కి. అయితే ఈవినింగ్ టైంలో మా ఇంటి ఎదురుకుండా ఒక స్కూల్ ఉంది, హై స్కూల్లో ఎదురుగుండా పక్కన పిల్లల ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉంటే అది గోళీ ఆటలు తెలుసు కదా, చిన్న చిన్న గోళీలు ఉంటాయి. ఆ గోళీని దూరంగా ఉండి విసిరేసి ఎదురుగుండా ఒక 1.5 మీటర్ 2 మీటర్స్ డిస్టెన్స్లో గుంట పెట్టి ఆ గుంటలో వేయాలన్నమాట. అక్కడి నుంచి వేసి జానా పెట్టి కొడతా ఉండాలి. మళ్ళీ ఆ గుంటలో పడితే అన్నీ అవుట్. అది నాకు రాదు, ఆడతలేదు, జస్ట్ అక్కడ కూర్చొని చూస్తుంటే అదే టయానికి మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ అని ఆయన మార్కెట్కి వెళ్ళి వస్తున్నాడు. మరి ఏంటో స్కూల్ టైమింగ్ అయిపోయిందా ఏదో సంథింగ్ అంత ఐడియా లేదు. సైకిల్ ఎక్కన్నాడు. ఆ టైంలో సైకిల్స్ ఎక్కి స్కూల్కి తీసుకెళ్ళారు. స్కూల్కి తీసుకెళ్ళి పల్లెటూరులో ఉంటాయి కదా ఈత చెట్లు కొమ్మలు ఆకులు, కర్ర తీసుకొని కొట్టిండు, బీభత్సంగా కొట్టిండు. వీపి వాసిపోయింది. ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తే మా అమ్మ ఆయిల్ పెట్టి మసాజ్ చేసింది. ఆ రోజైతే తెగ ఏడ్చాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళకూడదు అనుకున్నా, కానీ వెళ్ళాను. మళ్ళీని స్కూల్కి వెళ్ళి అలా ఉండేవాళ్ళు. అప్పుడు మానేసి మా అక్కతో పాటు వెళ్ళేవాడిని. మా అక్క కూడా చదువుకునేది. మా అక్క అప్పుడు 5th క్లాస్ 6th సరిగ్గా ఐడియా లేదు. మా అక్కతో పాటు వెళ్ళి వస్తూ ఉండేవాడు అనమాట. అలా జరిగేది. తర్వాత ఒకరోజు మేము మార్నింగ్ పూట మేము మా ఇంటికి ఒక పక్క చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులో నీళ్ళు తెచ్చుకొని సామాన్లు తోముకోవడానికి, బట్టలు వాష్ చేసుకుంటానికి అవి యూజ్ చేసేవారు అనమాట. ఆ వాటర్ తెచ్చేటప్పుడు వెళ్ళేవాళ్ళు. చిన్న ఇత్తడి బిందెలు ఉన్నాయి. ఆ ఇత్తడి బిందెలు పట్టుకొని వెళ్ళి మా చెల్లి, నేను, మా అక్క, మా అమ్మ నలుగురు వెళ్ళేవాళ్ళు. సరిగ్గా నేను వెళ్ళాను. అప్పుడు మెట్ల మీదే 4-5 మెట్లు ఉంటాయి. మెట్లు తాకినట్టుగా వాటర్ ఉంటుంది చూసారు. ఆ ఫస్ట్ మెట్లోనే పచ్చి రొయ్యలు బేవచ్చంగా వచ్చేసి ఎంత పిల్లలు, ఈ సైజు పిల్లలు వచ్చేసి ఓకే.
బింది పెట్టి ఇలా అనేసరికి వచ్చేసి అందులోకి భలే ఉండేది ఆ టైంలో. అలా ఒకరోజు అలా జరిగింది. మళ్ళీ ఆ టైంలోనే ఒకరోజు సంక్రాంతి ఆ టైం వచ్చే టైంలో పిల్లలందరూ 7-10 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు అందరం ఒక మాట అనుకొని అందరింట్లోకి వెళ్ళి సరదాగా గోను సంచి పట్టుకొని వెళ్ళేవాళ్ళు అన్నమాట. గోను సంచి పట్టుకొని వెళ్ళి ఆవు పిడకలని, డొక్కలని, పొలలో ఎవరన్నా ఇస్తే పోగు చేసుకొని మంట వేయాలన్నమాట. అలా చేసేవాళ్ళు సంక్రాంతి టైంలో. అదొకటి జరిగింది. తర్వాత ఒకరోజు నేరేడు పళ్ళు కోసం కూడా వెళ్ళేవాళ్ళు. నేరేడు పళ్ళు తెచ్చుకుంటాకి అది ఆ రూట్ వచ్చి నేరేడు పళ్ళు రూట్ వచ్చి మా చుట్టాలే, మా వైఫ్ వాళ్ళ ఇల్లు మాట. అది ఆ రోడ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఎక్కడో ఉండేది నేరేడు పండు చెట్టు. అక్కడికి వెళ్ళి నేరేడు పళ్ళు ఏరుకొని వచ్చి తిని సరదాగా ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఆ టైంలో ఆ ఇంట్లో వాళ్ళు అంత పెద్ద పరిచయం ఉండేవారు, కానీ ఆ టైంలో అక్కడి నుంచి ఒక మా చుట్టాలే, నాకు అప్పుడు తెలీదు, రాధా అని ఒక అమ్మాయి స్కూల్కి వచ్చి మా ఇంటికాడి నుంచి వచ్చి వెళ్తూ ఉండేది. తనతో పాటు పంపేది మాట మా అమ్మ. నా పేరు కృష్ణ, అమ్మాయి పేరు రాధాకృష్ణ అనేవారు మా అక్క. రాధా అనే అమ్మాయి నాకు పిన్ అవుతుంది అన్నమాట. రిలేటివ్స్ కదా, పిన్ అవుతుంది వరుసగా. అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలిసిందన్నమాట పిన్ అవుతుంది. ఆ టైంలో అప్పుడు ఇంకా ఆ టైంలో ఎర్లీ మార్నింగే లేచేవాళ్ళు. మార్నింగ్ పూట మా అమ్మ, నేను, మా అక్క, చెల్లి అందరం ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం 5 అనుకుంటా, 5 o'clockకి అలా లేచి శ్రీ సత్యసాయి బాబా భజన చేసేవాళ్ళు అన్నమాట. అక్కడ గుడి ఉండేది మా ఇంటికి దగ్గరలో, సత్యసాయి బాబా గుడి. మా నాన్నగారు ఎక్కువగా ఆయన్ని నమ్ముకొని దండం పెట్టుకొని ఫోటోలు అయ్యి ఉండేవారు. మార్నింగ్ అక్కడ ఊరంతా, గ్రామం అంతా తిరిగేవాళ్ళు. 1/2 hour 1 hour భజన చేసుకుంటూ. ఒకసారి అక్క, నేను, ఒకసారి చెల్లి అలాగ వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. బాగుండేది. అలా జరుగుతూ ఉండేది అన్నమాట. ఒకరోజైతే పువ్వులు కోసుకుంటూ వెళ్ళేవాళ్ళం తెల్లారుజామున సాయిబాబా గుడికి పట్టుకెళ్ళటానికి. ఆ పువ్వు ఆరెంజ్ కలరు, వైట్ కలర్ ఉంటుంది. ఆ పువ్వు పేరు తెలీదు, గుర్తులేదు. స్మెల్ బాగా వస్తాయి. ఆ పువ్వు చాలా బాగుంటాయి. మార్నింగే అది వాళ్ళు పంతులు వాళ్ళు బిందు అని ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండేమాట పూలు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసి తెచ్చుకునేవాళ్ళు.